వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ప్రైవేట్ 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 పీపీపీపీ ఇదే చంద్రబాబు నాయుడు గారి విధానం. ప్రతి దానికి ఆయన పీపీపీ అంటారు. ఎందుకనంటే చేతికి మట్టి అంటకుండా అన్ని జరిగిపోవాలి. ఆయనకి ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రతిదీ కూడా బాధ్యత తీసుకోవాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. అదే ప్రైవేట్ పరం చేసేస్తే అన్ని వాళ్ళ మీద తోసేయచ్చు, ఏదైనా వచ్చినా కమిషన్లు అందుతాయి అనేటువంటిది. సో ప్రతి రంగాన్ని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏకంగా 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొస్తే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాటిని ప్రైవేట్ పరం చేసేయాలని చూశారు. అయితే చాలా పెద్ద ఉద్యమంగా వైసీపీ దాన్ని తీసుకెళ్లడంతో ప్రస్తుతం వెనకడుగు వేశారేమో అనుకుంటున్నాం. మరి ఏమన్నా ఇది చాప కింద నీరులా ప్రైవేటైజేషన్ పనులు జరుగుతున్నాయో తెలియదు. మరి ఇక ఆర్టీసీని ఎప్పటి నుంచో ప్రభుత్వంలో విలీనం చేయాలని దశాబ్దాల నాటి కోరికని జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ప్రభుత్వంలో విలీనం చేసి ఎంతో మంది జీవితాల్లో ఆనందం నింపాడు ఆయన, ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో. మరి అలాంటి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో అనేటువంటిది. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైఎస్ఆర్ టీయూసీ జోనల్ ఇన్ఛార్జ్ నారపరెడ్డి, రాజారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వీళ్ళంతా కూడా ఇది చేపట్టారు. ఆల్రెడీ జేఏసీ, ఎంప్లాయీస్ జేఏసీ మనం చూసాము. వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద విస్తృతంగా ఇప్పుడు ఉద్యమాలు చేయడానికి రెడీ అయిపోయారు. ఆల్రెడీ కార్యాచరణ కూడా ప్రకటించేశారు. త్వరలోనే ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఇక ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసే ఈ కూటమి ఆలోచనని వ్యతిరేకిస్తూ తీవ్రంగా వాళ్ళంతా కూడా సంఘటితమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశకు వైఎస్ఆర్ టీయూసీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో వాళ్ళు మాట్లాడారు. ఆర్టీసీ చక్రం ప్రజా ప్రగతికి చక్రం అనేటువంటి నినాదం కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తోందని చెప్పేసి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేస్తోంది. కూటమి పాలనలో ఆర్టీసీ ఉద్యోగులపై ప్రజల పాలిట కర్కోటకంగా వ్యవహరిస్తోందన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 59,300 మంది ఉంటే ఆ సంఖ్య ప్రస్తుతం తగ్గిపోయిందన్నారు. గతంలో అద్దె బస్సులతో కలిపి ఆర్టీసీలో 12,500 బస్సులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 10,700కి వచ్చింది అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి బస్సులు కొనుగోలు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బస్సులు వారి ఖాతాలో వేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీని నష్టాల సాకుగా చూపి ప్రైవేటుకు దారాదత్తం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఎందుకంటే ఇది ఆర్టీసీ ప్రైవేట్ పరం కాకుండా ఉండాలి. ఆర్టీసీ విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తున్న విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీలోని ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వాటిని నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలి అని ఆ డిమాండ్ను కూడా జేఏసీ ఉంచడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్లో ఒకటిగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి, బస్సు డిపోలను అద్దెకు ఇచ్చే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధోరణి ఇదే విధంగా కొనసాగితే అన్ని సంఘాలు ప్రజల సహకారంతో ఉద్యమిస్తా ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటా ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర కార్యదర్శి జీవి నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు ఎస్కే అక్బర్, ఎం రామారావు, బి రాజేష్ ఇలా చాలా మంది పాల్గొనడం జరిగింది. సో ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రని మానుకోవాలి, విరమించుకోవాలి అని విశాఖ కలెక్టరేట్ వద్ద కూడా నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై వైఎస్ఆర్ సిపి నేతలు మండిపడ్డారు. సోమవారం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నేతలు పివి సురేష్, రాయపూడి అనిల్ కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, కార్మిక నేతలు నిరసనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, పలువురు ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ విద్య, వైద్యం, ప్రజా రవాణా ఇలాంటి కీలక రంగాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం అయితేనే పేద మధ్య తరగతి ప్రజలకు ఊరటగా నిలుస్తాయని కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు జాన్ వెస్లీ, రవిరెడ్డి ఇలా తదితరులు పాల్గొనడం జరిగింది. సో ఇలాగా ఆర్టీసీ అనేటువంటిది ఇప్పుడు స్త్రీ శక్తి అని ఇచ్చారు. సో మెల్లిగా దానికి కూడా ఉద్వాసన పలకటంలో భాగం ఇది. ఆల్రెడీ స్త్రీ శక్తి ఉచిత బస్సు అని ఏదైతే ఇచ్చారో 16 రకాల సర్వీసులు ఉంటే ఆర్టీసీలో కేవలం 5 సర్వీసులకు మాత్రమే ఆ ఉచిత బస్సు అనేటువంటి పథకాన్ని, స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. అవి పల్లె వెలుగు బస్సులు. అవి అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళటానికి కూడా ట్రాన్స్పోర్ట్ 2 బస్సులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇక రద్దీ విషయం మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే బస్సుల సంఖ్యను తగ్గించేశారు, గణనీయంగా తగ్గించేశారు. ఏవైతే ఆ స్త్రీ శక్తి పథకం కిందకు వస్తాయో అవి.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నేనే మీ డ్రైవర్ని, మీ బస్సు డ్రైవర్ని, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళండి, తిరుపతి దర్శనానికి వెళ్ళండి, ఇటేమో సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్ళండి, అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళండి అంటూ, ఈ మూల నుంచి ఆ మూలకి కాణిపాకం దర్శనానికి వెళ్ళండి అంటూ ఇలా చెప్పారు. కానీ తీరా చూస్తే కేవలం ఒక జిల్లా నుంచి పక్క జిల్లాకి, సరిహద్దు జిల్లాకి వెళ్ళడానికి కూడా 2 బస్సులు మారాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు ప్రస్తుతం నెలకొని ఉంది. కారణం ఏంటి అని అంటే, మెల్లిగా ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసేసి ఇంక చేతులు దులిపేసుకుంటే, ఎందుకంటే ఇప్పటికే సూపర్ 6 హామీల్లో చాలా హామీలు ఎగ్గొట్టేశారు. లబ్ధిదారులు అర్హుల పేరు చెప్పి, అర్హత పేరు చెప్పి చాలా మంది కట్ చేసేశారు. కానీ పేరుకు మాత్రం అన్ని డబల్ ఇస్తున్నాము అనేటువంటి ఇది తప్ప ఎక్కడా కూడా లబ్ధిదారులకు పూర్తిగా అందుతున్నటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మనం పదే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచన కనుక పూర్తిగా పట్టాలెక్కిందనంటే చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది పేద మధ్య తరగతి వర్గాలకి అనేటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చాలా బలంగా దీన్ని తీవ్రంగా నిరసిస్తోంది. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WeTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.